హాయ్ నేను సతీష్. హౌస్లో లైవ్ అప్డేట్స్ చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టింది అనే సామెత ఎంతమంది విన్నామో మనం అందరం విన్నదే కదా. ఇప్పుడు హౌస్లో ఆట చూస్తే అట్లాగే ఉంది. ఆ కళ్యాణ్ ఏదైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్ ఆడడానికి రాలా, గెలవడానికి రాలా, గెలకడానికి వచ్చాడన్న విషయం అయితే అర్థమైపోతూ ఉంది. సో ఇంతవరకు ఏంటంటే ఆ తనూజ్ అన్న అమ్మాయికి విన్నర్ మెటీరియల్ టాప్ 5లో ఉంటుంది. హౌస్లో మంచి ఫాలోయింగ్ ఉంది, ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంతకుముందు కూడా సీరియల్ ఆర్టిస్ట్ కనుక, సీనియర్ ఆర్టిస్ట్ కనుక ఆయన కూడా ఆ రకంగా ఈ రకంగా మంచి ఫాలోయింగ్ ఉంది. హౌస్లో కూడా ఆవిడ బిహేవియర్ బాగుంది, నేచర్ బాగుంది, అన్నీ బాగున్నాయి అనుకునేటప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా వంక. ఇప్పుడు అక్కడ ఆవిడ ఉండే చుట్టూ ఉండే వాళ్ళతో పరిస్థితి ఎట్లా ఉందంటే ఈవిడని కూడా సైడ్ ట్రాక్ పెట్టేసి ఆట అయితే ఫసక్ పోతుందేమో అనిపిస్తూ ఉంది. నో డౌట్ చూస్తే, ఎందుకంటే ఆయన విపరీతంగా ట్రై చేసేస్తున్నాడు. ఒక పక్కేమో ఆ డీమాన్ పవన్ ఎవరావిడ రీతుతో నువ్వు ఎక్కువగా కళ్యాణ్ గడితోనే కదా మాట్లాడతావు తెలుసా, అందువల్ల నీ ఆట ఎఫెక్ట్ అయిపోతుందేమో చూసుకో, అందుకే నీకు బ్లాక్ ఇచ్చేదేమో బిగ్ బాస్ చూసుకో యాపిల్ ట్రీ టాస్క్లో అని లెక్క చెబుతూ ఇతడు అసూయ అంతా కక్కేస్తా ఉన్నాడు. నువ్వు వాడితో మాట్లాడుకు సుమి అని చెప్పేస్తావు అన్నాడు. ఓకే, అతను ట్రాక్ అతను సెట్ చేసుకున్నాడు, ఆయన బాధలేవు ఆయన పడతావు అన్నాడు. కానీ రీతు చౌదరి కావచ్చు, ప్రియా కావచ్చు, వీళ్ళంతా కలిపి మళ్ళీ ఇప్పుడు తనూజ్ అని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నాలు దిగ్విజయంగా చేస్తూ ఉంటే ఆయన కూడా చెలరేగిపోతున్నాడు కళ్యాణ్. ఇందుకోసమే వచ్చాడు అన్నట్టుగా ఉంది. ఆమె వైట్ డ్రెస్ వేసుకుంటే చుడిదార్ తనుజ, ఈయన కూడా వచ్చేసి వైట్ ప్యాంటు టీషర్ట్ వేసుకొచ్చేసి మళ్ళీ అయ్యో ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఆవిడతో ఉండమంట. అయ్యో మీరు వైట్ వేసారు కదండి, నేను కూడా అందుకే వైట్ వేసానని అందరూ అనుకుంటున్నారు, అందుకే బ్లాక్ జాకెట్ వేసుకొచ్చానని చెబితే ఆవిడ తనుజ కూడా ఎందుకు ఇవన్నీ అక్కడ నుంచి సీరియస్గా వెళ్ళిపోయింది. అవసరమా చాలు సోది చెప్పేవంటిగా మళ్ళీ వేరే అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు కూడా ఎందుకు అలాగ అన్నావు ఏంటి, ప్రియా రీతి కూడా క్రష్ అని అంటున్నారు, నువ్వేమైనా చెప్పావా, నీకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నన్ను సాఫ్ట్ కార్నర్గా చూస్తున్నానని చెప్పావంట కదా, ఇంకేమైనా చెప్పావా ఏంటి అని అడిగితే లేదు వాళ్ళు ఆడుకుంటున్నారు అంతే. నేనేం చెప్పానంటే మీరు ఇన్నోసెంట్ క్యూట్, సారీ మీరు అనాల, మొన్నటి మీరు ఉండేది ఇప్పుడు నువ్వుకు వచ్చింది. కోర్స్ ఫ్రెండ్షిప్లో అవన్నీ సహజం అనుకోండి. అయితే నువ్వు ఇన్నోసెంట్, నువ్వు క్యూట్, నువ్వు మంచిగా మాట్లాడతావు, బాగా చూసుకుంటావు, నిన్నటి వరకు పులిహోర రాజా ఆ రీతు చుట్టూ తిరిగి అక్కడ ట్రయాంగిల్లో ఎమడలేక అక్కడ డామినేషన్ అయింది అయిపోవడంతో అటునుంచి ఇది ట్రయాంగిల్ కాదు, ఈ రెండు ఒక లైను అన్న రీతు చౌదరి కట్ చేయడంతో అక్కడ కట్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ తెగ ప్రయత్నాలు చేసేస్తున్నాడు. ఇందుకోసం వచ్చాడు ఈయన. అందుకే అంటారు సామెతలు ఊరికే పెట్టలేక పెద్దలు, కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టింది అంటే ఇదే. ఇతనికి ఎటు లక్ష్యం లేదు, టాప్ 5లో ఉంటుంది విన్నర్ మెటీరియల్ అనుకున్న ఆవిడ ఆట కూడా ఫసక్ అనే మాదిరిగా తయారయ్యడానికి తొక్కలో పులిహోర కలపడానికి వచ్చేస్తారు. కరువు కాట్రాజ్ అంటే ఇదే మరి. ఎందుకని ఆ అమ్మాయి అప్పటికి ఆవిడ కూడా ఖరాఖండిగా ఫటాఫట్ మనట్టు కొన్ని దగ్గర మొహమాటాలు ఉండకూడదు, అందులోకి బిగ్ బాస్ హౌస్లో అస్సలు ఉండకూడదు. ఫటాఫట్ మనట్టు చెప్పాలి, అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, సన్నైనకులు కూడా ఉండకూడదు. ఆవిడ కూడా తనుజ బ్రో అని చెప్పమని చెప్పు, నేను బ్రదర్ అని పిలుస్తా, పిల్లలని కూడా పిల్లలు అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో అని ఫట్మని చెప్తే దరిదాపులకి రావడానికి కూడా భయపడతారు కదా బాబాయ్. కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు, చాలు ఇంకా ఒక రాయిసరం అటు నుంచి జాగ్రత్తగా అనలేక ఒక వార్నింగ్ వచ్చిందని లేక. కానీ ఈ అమ్మాయి కూడా వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఇట్లా ఆ వైట్ మీద బ్లాక్ జాకెట్ వేసినవన్నీ సోది చెప్పకని మాదిరిగా సీరియస్గా కూడా చెప్పట్లే, అలాగనే ఫన్ మోడ్లో కాదు, అలాగే యావరేజ్గా అటు కాక ఇటు కాకని మాదిరిగా చెబుతుంటే ఓకే సారీ ఇంకెప్పుడు అలా చేయనులే సారీ అని చెబుతూనే నువ్వు నవ్వకపోయినా బాగా ఉంటావులే. వాళ్ళకి ఏమో అర్థమైందో నాకేం తెలుసు, ఇతడే ఏదో నాకు అక్కడ ఒక ట్రాక్ సెట్ చేసిన నా బాధ అర్థం చేసుకునే మాదిరిగా వాళ్ళకి హింట్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళ ముందంటే తనోజ్ అవి ఈ కళ్ళు బాగుంటాయి ఈ కాంప్లిమెంట్స్ ఇవ్వడాలు ఇవన్నీ అవసరమా? సో ఆయనకు అవసరం, ఎందుకంటే దీన్నే నమ్ముకొని ఈ కంటెంట్ని ఈ పులిహోర కంటెంట్ నమ్ముకొని వచ్చాడు కాబట్టి ఎలాగో అలాగే సర్వైవ్ అవ్వాలి హౌస్లో, ఇలాంటి ట్రాక్లు ఉంటే ఉండొచ్చు అనుకున్నాడు కదా. గేమ్ మొదలు పెట్టలేదంటే గేమ్ అంటే ఏంటి అని అడిగాడు. మరి ఏమనుకుంటున్నాడు ఎంతసేపు ఇందులో ఉండేటప్పుడు? సరే ఆయన చెబుతూ ఉంటే వాళ్ళకేం అర్థమైందో రీతికి ప్రియాకి, సో వాళ్ళే ఆడుకుంటున్నారు, వాళ్ళకి చెప్పిందే నీకు చెప్పేసా, నీకు చెప్పిందే వాళ్ళకి సోది చెప్పడానికి వచ్చాడు ఇక్కడికి. నీకు చెప్పా వాళ్ళకి చెప్పా, ఏదో 16-17 ఏళ్ళ వయసులో ఇంటర్మీడియట్ కాలేజ్ స్టేజ్లో ఉంటుంది కదండి, అలా అప్పుడంటే తప్పదు ఏజ్ వైజ్ అట్లా అవన్నీ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసి 29 ఎంత చెప్పాడు. సో ఏదో పొడి చేస్తాను ఆశయాలు సమాధానాలు వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలని చెప్పి ఇక్కడ సోది చెప్తా ఉన్నాడు ఇక్కడ కూర్చొని. సాఫ్ట్ కార్నర్ ఉంది, సో నువ్వు ఇది వేసుకున్నావా, నేను మర్చిపోయాను అన్నావా, అది ఏదేదో పిచ్చి కబుర్లన్నీ చెప్పుకుంటూ ఆవిడ పట్ల అంట ఇవన్నీ అంట. సో మళ్ళీ ఏమంటాడంటే ఇన్నోసెంట్ క్యూట్ ఫేక్ ఉండదు, బాగా మాట్లాడతావు నువ్వు, చిన్నప్పుడు నేను ఎలా ఉంటానో అలాగే ఉంటావు, అది ఫస్ట్ వీక్లోనే చెప్పాను. బాగుందయ్యా సుబ్బారావు, బాగుంది నీ ఆట. అయితే ఇక నెక్స్ట్ వన్ ఏంటి, సరే మొత్తానికి నాకు ఏమనిస్తుందంటే ఆవిడకి బ్రహ్మాండంగా అయితే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, 40% ఓటింగ్ జరుగుతుంది. వీళ్ళందరూ ఒక 5 వారాల్లో అందరూ తట్టబుట్ట సర్దుకోవాల్సిన బ్యాచ్.
వీళ్ళందా వీళ్ళు ఈ ట్రాక్ల వల్ల పరిసరాల ప్రభావం వల్ల చుట్టూ ఇలాంటి మనుషుల మధ్య ఉంటే ఆవిడ ఆట అటకెక్కిపోద్ది. నిర్మోహమాటంగా కరాఖండిగా ఖచ్చితంగా నేను గేమ్ ఆడడానికి వచ్చా, టైటిల్ గెలవడానికి వచ్చా, నా దారిలో ఇలాంటివి అన్ని అడ్డుపొలలు వేయకండి, మీ పని మీరు చూసుకుంటే నా ఫోకస్ నాకు ఉందని ఖచ్చితంగా చెప్పాలి. ఆవిడ చెప్పడానికి మరి ఆవిడైతే మొహమాట పడుతుంది, కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే మాదిరిగా ఉంది. ఎందుకంటే ఆ ప్రియా వచ్చి చాలా భరణి గురించి వీళ్ళ టీం గురించి చాలా చెబుతున్నా సరే అలా వింటా ఉంది తప్ప గట్టిగా స్ట్రాంగ్గా నాకంటూ ఒక స్టాండ్ ఉంది, నాకంటూ ఒక క్లారిటీ ఉంది, నాకంటూ ఒక ఒపీనియన్ ఉందని చెప్పలేకపోతూ ఉంది. సో ఇప్పుడేంటి ఏకంగా మరి తనూజకి ట్రాక్ పక్కదారి పడుతుందమ్మా, ఆట పాడైతుందని చెప్పడానికి ఉన్నవి రెండు ఆప్షన్స్. ఒకటి, ఇప్పుడు ఈ బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్లో ఫ్యామిలీ నుంచి వచ్చే లెటర్స్ వల్ల హెచ్చరిక అయితే ఇవ్వాలి, చూడు జాగ్రత్తగా నీ పక్కన ఉన్న వాళ్ళని సోన్ వాళ్ళు నమ్మకూడదు, నీ ఆటను వాడుకుని. రెండో ఆప్షన్ ఏంటంటే ఈ వీకెండ్లో కల్లా కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే వాళ్ళు కూడా గట్టిగా హెచ్చరించాలమ్మా, నీ ఆట అద్భుతంగా ఉంది, బాగుంది, కాస్త చూసుకో, ఈ పులిహోర రాజాలతో వాళ్ళు జడింది కాక నీ ఆట కూడా పాడైపోతుందని హెచ్చరిస్తే తప్ప ఆవిడైతే ఆట కష్టమే అనిపిస్తుంది. మరి ఇంకా మరొక ఉమెన్ కంటెస్టెంట్ బిందుమాధవి తర్వాత ఈ అమ్మాయి అవ్వడానికి అవకాశం పుష్కలంగా ఉంది ప్రస్తుతానికి. మరి నిలబెట్టుకుంటుందో చెడగొట్టదు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల నుంచి ఓటింగ్ ఆవిడ సుదీర్ఘమైన ఇండస్ట్రీలో సీరియల్స్లో వాటన్నింటిలో ఆర్టిస్ట్ వల్ల ఫ్యాన్ బేస్ అంతా ఉంది. హౌస్లో కూడా బిహేవియర్ బాగుంది. కాకపోతే మరి లెటరా లేకపోతే వైల్డ్ కార్డా, ఈ రెండిట్లో చూడాలి. ఈ రెండింటి వల్ల ఇన్పుట్స్ అందకపోతే ఆవిడ రిసీవ్ చేసుకోకపోతే ఫసక్. ఇక ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా కొత్తగా వచ్చిన ఓనర్స్, టెనెంట్స్ నుంచి ఓనర్స్గా మారారు కదా, వీళ్ళు మరీ అతికి పరాకాష్ట అయిపోతున్నారు. వీళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా బిగ్ బాస్ రేపో మాపు ఎవరెవరు రూల్స్ బ్రేక్ చేస్తారు అందరినీ మీకు అవుట్ హౌసే కరెక్ట్, మీరు ఇక్కడ పనికిరారు, మెయిన్ హౌస్లో పొండి మీ కర్మ అనుభవించిన నెలకు పక్కన తీసుకెళ్ళి పడేస్తాడమనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి గేట్లు ఎత్తేసి మానవత్వం పేరుతో ఒక్కొక్కరు పోటీపడి మరి తినిపించడాలు. వాళ్ళ క్యారేజ్ దేనికి పంపిస్తున్నాడు బిగ్ బాస్? దేనికి? మీరే అన్నం వండేసి, మీరే పప్పు వండేసి, మీ 6-8 మంది మీ వరకు మీరు వండుకోకుండా ఎక్స్ట్రా వండేసి మరి పూటకి పిలిచి గోరు ముద్దలు తినిపిస్తుంటే అంటే మరింత సుఖపెట్టేదే మా ఉద్దేశం అన్నట్టు ఉంది వాళ్ళకి. కనీసం వాళ్ళ తిండి క్యారేజీలతో కిచిడి అన్నీ పంపిస్తుంటే అంటే మీరు పంచాల్సి వస్తే, పెట్టాల్సి వస్తే ఒక టాస్క్లో ఒక మమ్మల్ని ఇంప్రెస్ చేయండో లేకపోతే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి మీరు ఫ్రూట్స్ పంచవచ్చు, ఇలాంటివి పెట్టచ్చు. కానీ పళ్ళు కాయలు లేకపోతే పాలు కానీ పెరుగు కానీ అట్లాంటివి కానీ డైరెక్ట్గా అన్నమే మీరు వండుకోవాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువ వండిస్తే రేషన్ మీకు పూర్తి కట్ చేస్తే వాళ్ళ క్యారేజ్ పంపిస్తే అప్పుడు తెక్క కుదిరిపోద్ది వీళ్ళకి. ఓహో మీకు ఇచ్చిన రేషన్ లెక్క జమ లేదు కదా, అడగట్లేదు కదా, లేకపోతే ఏంటి మీకు మ్యాన్ పవర్ ఎంత ఉందో, మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎంత ఉందో అంతవరకు నేను పంపిస్తే మీరు అంతకు మించి దుర్వినియోగం చేసినట్టే నా దృష్టిలో రూల్స్ అనేవి దేనికి పెట్టాను అని. అలాగని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు అయితే మరీ టూ మచ్ ఎంత డేస్ పెట్టుకోవడం, వెళ్ళడం, పిలిచి ఎంత ఎక్కువ మందికి తినిపిస్తే అంత మానవత్వం పొంగి పొరిలిపోయిందని ప్రూవ్ చేసుకునే దానిక. ఇవే సేఫ్ గేమ్స్, సేఫ్ ప్లే అంటే. వీటి వల్ల నష్టపోతారు. అంత అవసరం ఏముంది, వాళ్ళకి పంపిస్తున్నాడు కదా, తినాలి కదా. బిగ్ బాస్ కాన్సెప్ట్ అది కదా, మొత్తం కాన్సెప్ట్నే వాళ్ళకి కిచిడి పంపడం ఏంటి, మేమే కిచిడి చేసేస్తాం కాన్సెప్ట్ అని థీమ్ అనే మాదిరిగా బిహేవ్ చేస్తున్నారు. స్ట్రైట్గా ఉన్నట్టు రూల్ ప్రకారం ఆడుతున్న దూరంటే ఇటు భరణి కనిపిస్తున్నాడు, అటు మాస్క్ మీద హరీష్ కనిపిస్తూ ఉన్నాడు. మిగతా అందరూ రామురాధు వెళ్ళి తినిపించేస్తున్నాడు, తనూజ వెళ్ళి తినిపిస్తూ ఉంది, కళ్యాణ్ అని చెప్పి ఎమ్మెల్యేలు తినిపించారు. శ్రీజ దమ్ శ్రీజ నీకు పెడతా, ప్రియా నీకు పెడతా, ఆమ్లెట్లు వేసి అన్నీ పెడతా ఉంటే మరి క్యారేజ్ దేనికి? ఓ పని చేయాలి బిగ్ బాస్, ఆ క్యారేజ్ తెచ్చి మళ్ళీ వీళ్ళకే ఇచ్చి వీళ్ళ ఫుడ్ అంతా మీరు వాళ్ళకి తినిపించండి. వాళ్ళు తిన్నా ఒప్పుకోను, వాళ్ళ కంచాలు వాళ్ళు కడిగినా ఒప్పుకోను, కొత్త రూల్స్ ఇవి మీరే తినిపించి మీరే గడగండి, పనులు కూడా మీరే చేసేయండి. ఇంకెందుకు రేపో మా పవి కూడా చేసేస్తారేమో. దీనివల్ల ఏంటంటే షో తాలకి థీమ్ ఒకటి కాన్సెప్ట్ చెన్నైలో పెద్దలు మాదిరిగా ఇట్లా పెట్టి అవుట్ హౌస్, మెయిన్ హౌస్ అని చెప్పి టెనెంట్స్, ఓనర్స్ అనే కాన్సెప్ట్నే అసలుకే ఎసరు పెట్టేస్తాయి. అట్లా ఇంతవరకు వీళ్ళు ఓనర్స్ అయిన తర్వాత వాళ్ళతో ఒక ఫన్ టాస్క్ కానీ ఒక ఇంప్రెస్ చేయండి అని కానీ ఏది లేదు. ఆ సోది అదేటూ లేదు సరిగదా, మొత్తానికి ఎసరు పెట్టేసుకున్నారు. ఖచ్చితంగా బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, ఇస్తాడు అని కూడా నేను అనుకుంటున్నాను. ఇచ్చి పడేయాలి. ఇంకా సంజన కూడా తినిపించేస్తా ఉంది. ఒకసారి 2 సార్లు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మీరే కదా సార్ మరి ప్రేమగా పెట్టాలంటే లిమిట్ ఉంటుంది దేనికైనా. వాళ్ళు చేసినట్టు మరీ అంత హార్ష్గా రూల్స్ పేరుతో వాళ్ళని హౌస్లోకి రావచ్చా, పర్మిషన్ ఇస్తారా అంటే ఎగాదిగా చూసి స్కాన్ చేసి ఒక దొంగను చూసినట్టు అనుమానంగా చూసి అలా కూడా అక్కర్లా. అట్లా అని చేసి అన్నీ మేమే తింటాం, రకరకాల మిగిలిపోయినవన్నీ ఫ్రూట్స్ కాదు కదా, కప్పు కాఫీ ఇవ్వం, టీ ఇవ్వం. ఒక టీ సంపాదించుకోవాలంటే అందరు కలిపి మీరు డిబేట్ చేసుకుంటే టీ తాగడానికి ఎవరు డిజర్వ్, గంటల జుట్టు పట్టుకుంటే ఉన్న తలనొప్పి తోడు అడిషనల్ తాకే నొప్పులు వచ్చే మాదిరిగా వాళ్ళు చేశారు కనుక పనులన్నీ వీళ్ళు చేస్తే వంకలు పెట్టుకుంటూ వంట బాగోలేదు, వాష్రూమ్ బాగోలేదు, లేకపోతే గార్డెన్ బాగోలేదు, ఇవన్నీ పెట్టుకుని బిందాస్గా అనుభవించి రాజని మాదిరిగా వాళ్ళు ఎంజాయ్ చేసి వీళ్ళని మరీ దారుణంగా చూశారు కనుక వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. మరీ అంత పనికి రాదు.
సో 3 సార్లు వాటర్ బాటిల్ కోసం వచ్చినప్పుడే, బ్యాటరీ కోసం వచ్చినప్పుడే వాటర్ పట్టుకుపోవాలి. ఇంకా ఒకరికి కూడా ఒక ముద్దు పెట్టకూడదు. అంత మరీ అతికి పరాకాష్ట అయ్యారు కాబట్టి అంత వ్యతిరేకత వచ్చింది. అలాగని చెప్పి వీళ్ళు పూర్తి గేట్లు ఎత్తేసి పేరు పేరున ఎక్స్ట్రా వండి మరీ తినిపించేస్తాం. ఇంకా సర్వమానవ సౌభ్రతత్వాలు అంటే కుదరవు అక్కడ. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రూల్స్ పాటిస్తూనే కాస్తో కోస్తో పెట్టాలి తప్ప నీకు స్నాక్స్ వస్తూ ఉన్నాయి కదా, అవేంటి ఫ్రూట్స్ ఇవన్నీ కానీ లేకపోతే ఇంకేమైనా అట్లాంటివి పెట్టుకో, అంతే తప్ప అన్నీ పెడితే ఎట్లా అవుతుంది? సో ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే మర్యాద రామన్న, రేలంగ మామయ్య ఈ టైటిల్స్ కోసం పోటీ పడుతున్నట్టుంది. మెయిన్ ఎమ్మెల్యేలు రామురాధుడు, తనూజ, సంజన వీళ్ళంతా కూడా. సో నో డౌట్ తీసుకెళ్ళి పక్కన పడేస్తే వెళ్ళి అక్కడికి వెళ్ళి పండగ చేసుకోండి, మళ్ళీ మీ పనులు మీరు చేసుకోండి. మెయిన్ ఎవరైతే రూల్స్ని కంప్లీట్గా బ్రేక్ చేస్తారో ఆ రూల్స్ పాటిస్తూనే ఆ బ్యాలెన్స్ కౌల్పోకుండా ఆ బ్యాలెన్స్డ్గా వెళ్తేనే బెటర్. అంతే తప్ప ఎట్లా అయితే నాకైతే అదే ఉంది. పెడతాడు, పెట్టేయాలని అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి ఒక రోజుకే. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ మాస్క్ మ్యాన్ అండ్ ప్రియ విపరీతమైన మోటివేషన్ చేసేస్తూ ఉన్నారు వాళ్ళకి. భరణి గురించి ఆట మొత్తం మాకే తెలుసు. ఆ రీతు చౌదరికిన్నో ఆ రీతు అప్పటికే నేనేం పట్టించుకోలే, అవేం పట్టించుకోలే అని చెబుతా ఉన్నా సరే, లేదు మీరు దెబ్బైపోతావు జాగ్రత్తగానే. తనుజకి ఆమెకి రీతుకి ఇద్దరికి చెప్పేస్తూ ఉన్నారు. మా గ్రూప్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు, మీ గ్రూప్లో కూడా ఏం జరుగుతుందో మీకు తెలియట్లా, మీరు తెలుసుకోరు, మాకు మాత్రం తెలుసు అని ఆ తనూజ్ అనేది విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళది కూడా స్ట్రాంగ్ మైండ్ కాదు కాబట్టి ఆ అమ్మాయిది కూడా చెప్పుడు మాటలు వింటూ ఉంది. సో అర్థమవుతుందిలే అని లెక్క. సో మళ్ళీ అంటారు వాళ్ళు, ఎవరు అతను మాస్క్ మ్యాన్ అట్టగే ప్రియ, మాకు అర్థమవుతుందిలే మిమ్మల్ని యూజ్ చేసుకుని ఆ భరణి ఆట ఆడేస్తున్నాడు, ఆయన ట్రోఫీ ఎత్తుకుపోతాడు, మీరేమో ఆయనకి పిల్లర్స్లా మిగిలిపోతారని లెక్క. అసలు వీళ్ళకి అర్థంగా అందిందంటే ప్రియకి హరీష్కి వీళ్ళకి అర్థమయ్యేలోపు ఆ టైంకి హౌస్లో ఉండాలి కదా, మీరు బయటకు వచ్చేస్తారు కదా ఈలోగానే. సో ఈ బ్యాచ్ అంతా కామనర్స్ బ్యాచ్ అంతా కలిపితే 15% కూడా ఓటింగ్ లేదు. వాళ్ళకేమో 40%, 50%, 35%, 30% అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళకేమో వీళ్ళు క్లాసులు బీకేసి వీళ్ళకే అసలు ఆట అర్థం కాలేదు, ఇటు వెళ్తుంది గేమ్ తెలియట్లేదు. వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నా సరే తెగ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సో ఒక 5 వారాల్లో వీళ్ళందరూ బయటకు వచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది, కామనర్స్ అనే వాళ్ళు ఒకప్పుడు వచ్చారు హౌస్లోకి, వాళ్ళు కూడా ఆడారు, ఉన్నారు, వెళ్ళారు. ఇది మొత్తం ఇప్పుడు సెలబ్రిటీ షో అనే మాదిరిగా అయిపోద్ది. సో ఇప్పుడు ఏంటి, ముందు వీళ్ళని బయటికి పంపిస్తే అనే మాదిరిగా వచ్చేస్తుంది ఆడియన్స్కి. ఎందుకంటే క్లాసులు పీకడం చూస్తూ ఉంటే, లైవ్లో వీళ్ళు క్లాసులు పీకడం చూస్తుంటే సరే. అలాగే నేను నామినేషన్లో వాళ్ళు చెప్పిన పాయింట్స్తో కంపేర్ చేసిన మావి వ్యాలిడ్ తోపు తురుంకాని పాయింట్లు, మేము అంత కాదు, మేము సోది పాయింట్లను లాజిక్లు పెట్టారు కదా, పెట్టడంతో పాటు ఇప్పుడు ఈ క్లాసులను పీకడం చూస్తే ముందు వీళ్ళని పంపిస్తే అప్పుడు తర్వాత బయటికి వెళ్ళాక అన్నీ చూసుకుంటే అర్థమవుతుంది అన్న ఫీలింగ్ వస్తుందా హరీష్ అండ్ ప్రియ అని చూస్తే. ఎందుకంటే ఇప్పుడేంటి, ప్రియ అవుట్ హౌస్లో పెట్టేసిన తర్వాత అసూయ ద్వేషం ఈర్ష్య కూడా వచ్చేసి, వాళ్ళు అది తింటున్నారు, వాళ్ళు అది వండుకున్నారు, ఇక్కడ బెడ్ బాగోలేదు, మనం అక్కడికి వెళ్ళొద్దు, సో నేను ఓనర్ అయిపోతా, నెక్స్ట్ అయినా సరే అక్కడికి వెళ్ళను, ఇక్కడే పడుకుంటా. ఆ శ్రీజ ఒక పక్క, ప్రియ ఒక పక్క. కంటి నిండా మంచిగా ఆశ అయితే ఉంది ఎంత వేగంగా ఓనర్ అయిపోదామా అని. బట్ మళ్ళీ అబ్బాయి నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మనసు ఒకటి చెబుతుంది, మాట ఒకటి చెబుతూ ఉంది. సో మొత్తానికి ఆ అసూయ ఈర్ష్యతో పాటు ఏంటంటే వీళ్ళు సలహాలు ఇవ్వడం చూస్తాయి. అలాగే నిన్న కెప్టెన్గా సంజన ఫెయిల్ అయ్యిందంట. ఆమెను ఫెయిల్ అయ్యింది అనడానికి కారణం ఎవరంటే ఈ శ్రీజ, ప్రియ కదా. సో ఆవిడని ఎందుకు చేయలేదంట, వాళ్ళు ఎందుకు చేస్తారు, ఆవిడకి ఒక్క పనైనా చేయనిచ్చారా మీరు? మళ్ళీ వీళ్ళే అడ్డం పడిపోయి ఆవిడ ఫెయిల్ అయింది కదా, ఆవిడని ఎందుకు సేవ్ చేస్తారంట. అట్టగే డీమన్ ఆ సంజన ఎక్కువ తినేస్తుందంట. ఆవిడ 3 చపాతీలు తీసుకెళ్తే సగం పైగా వాళ్ళకే షేర్ చేస్తారు, రీతు చౌదరికి, ప్రియకి అందరికీ తినిపిస్తూ ఉంది. అట్టగే సుమన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అట్టగా మీకంటే ఎవరైనా ఉంటారా, మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది కూడా అదే కదా. వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అంతా గట్టిగా ట్రై చేస్తుంటే మళ్ళీ ఆయన అయిపోతాడండి విచిత్రం చూస్తే. సో వాస్తవానికి ఏంటి, ఆ సెలబ్రిటీసు శ్రీజ, ప్రియ విషయంలో బయట ఆడియన్స్లో వాళ్ళు ఏవైతే పాయింట్లు చెప్పారో వాళ్ళిద్దరికి, ప్రియ నువ్వు మాట విసిరేస్తాను, మాట చాలా హార్ష్గా వస్తుంది, మేము హర్ట్ అవుతాను, బాధపడతాను, గుచ్చుకుంటాను, కాస్త చూసుకో, ఆచితూచి మాట్లాడు, పింకీ ఏదో అదే సరే ఎందుకు, సో ఎట్లా చిట్టీలు వేసుకున్నారా, ఇలా ఎలా అనేస్తావు అని లెక్క జిప్స్ వేసుకోండి, ఇవన్నింటి గురించి ఆడియన్స్లో అమ్మో ఈ పిల్లకి చాలా గట్టిగా మాట్లాడేస్తుంది, హట్ అవుతున్నారు, 100% ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే పాయింట్ చెప్పారు. అట్టగే శ్రీజ వేషంలో నోరేసుకుని రచ్చరచ్చ చేస్తామమ్మా, చాలా ఇరిటేటింగ్ ఉంది, తలకాయ పగిలిపోతుంది, నీ జెండు బాంబు, ఈ శాస్త్రి బాంబు లెక్క ఉన్నారు మీరు. సో ఇలా వాళ్ళ ఆడియన్స్లో ఫీల్ అవుతున్నదే చెప్పారు, అవి వ్యాలిడ్ పాయింట్లు. కానీ వీళ్ళు మాత్రం ఏంటి, ఒక రకంగా హౌస్లో చెప్పాలంటే ఆడియన్స్ హింసకు గురైపోయే మాదిరిగా ఉంది. వాళ్ళకి అంత పేమెంట్లు కూడా ఇచ్చేది ఎందుకంటే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయండి, ఆడియన్స్ మన షోకి కనెక్ట్ అయ్యేలాగా మీ ఆట ఉంటే బాగుంటుంది అని లెక్క ఇస్తారు. అంతే తప్ప ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోయి బాబాయ్ మేము చూడలే మీ కంటెస్ట్ ఉంటుంటే ముందు అసలు పంపించాక మళ్ళీ మేము బిగ్ బాస్ చూస్తామనే మాదిరిగా ఈ ప్రియ కావచ్చు, శ్రీజ కావచ్చు, ఈ హరీష్ కావచ్చు వీళ్ళందరూ బిహేవ్ చేస్తూ మళ్ళీ వాళ్ళు వచ్చేసి
భరణి గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి. భరణి అంట మొత్తం అతని పాయింట్లను వీళ్ళతో చెప్పించాడు. వాళ్ళు వచ్చి వాళ్ళ టీంలో అందరూ పాయింట్లు చెబుతుంటే అవునా ఓకే 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 లైట్గానే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఊకుడుతూనే ఉన్నాడు. అంటే సుమన్ తనూజ వీళ్ళు కూడా వాళ్ళ ఓన్ పాయింట్లు కూడా చెప్పకుండా, డెసిషన్ గట్టిగా స్ట్రాంగ్గా ఒపీనియన్ చెప్పకుండా, మొత్తానికి వాళ్ళంతా ఒక యూనిటీతో ఉంటే వాళ్ళ మధ్య డివైడ్ అండ్ రూల్ అనే సూత్రం కోసం అప్లై చేద్దామని తెగ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇవి లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి.